లక్ష్మణ్ రెడ్డి గారు జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి గారు, నమస్తే అండి. నమస్కారం అండి. సార్, బనకచర్ల ప్రాజెక్టుతో ప్రభుత్వం రాయలసీమ సస్యశ్యామలం చేస్తామని ఏపీ ప్రభుత్వం అంటుంది. కాదు, నీళ్ల దోపిడీకి గురవుతుందని తెలంగాణ ప్రభుత్వం అంటుంది. ఎలా చూడాలి? అంటే ముందుగా ఆంధ్రప్రదేశ్లో అప్పుల రాష్ట్రంగా ఉంది. ప్రతి నెల 4-5 వేల కోట్ల రూపాయలు అప్పు తీర్చడానికి ఖర్చు పెడుతున్న పరిస్థితి. ఇప్పటికే దాదాపు 12 లక్షల కోట్ల అప్పులు చేరాం. ఈ నేపథ్యంలో మరొక 82 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరొక భారీ ప్రాజెక్ట్ని ఆంధ్రప్రదేశ్ మోయలేదు. ఇది ఒక గుదిబండగా మారుద్ది. ఇది ఒక మరో కాళేశ్వరంగా మారుద్ది. అందుకని ఆంధ్రప్రదేశ్లో ఉన్న నీటిపారుదల నిపుణులు, రైతు సంఘాలు, ఈ రాష్ట్ర అభివృద్ధిని కోరుకునే వాళ్ళు ఎవరు కూడా బనకచర్ల ప్రాజెక్టు మరొక కొత్త భారీ ప్రాజెక్టు రావాలని కోరుకోవట్లేదు. ఎందుకనంటే ఇప్పటికే చాలా ప్రాజెక్టులు గత 30 సంవత్సరాల నుంచి అవి నీటిపారుదల ప్రాజెక్టులుగా కాకుండా అవినీతి పారుదల ప్రాజెక్టులుగా కొనసాగుతూ ఉన్నాయి. 30 సంవత్సరాల నుంచి ఒక్క ప్రాజెక్టు పూర్తి కాలేదు. స్వాతంత్రం వచ్చిన రోజుల్లో నాగార్జున సాగరు, తుంగభద్ర, శ్రీశైలం లాంటి 3-4 ప్రాజెక్టులు పూర్తి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్క ప్రాజెక్టు కూడా అనుకున్న లక్ష్యాన్ని చేరలేదు. ఇప్పటికీ వెలుగొండ అనే ప్రాజెక్టు 3-4 వేల కోట్లు ఖర్చు పెడితే ఆ ప్రాజెక్టు 3-4 లక్షల ఎకరాలకు నీరు అందిస్తుంది. ఒక 8 లక్షల మంది ప్రజలకి త్రాగునీటి అందిస్తుంది. ఆ 3-4 వేల కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా లేరు. 3-4 కోట్ల రూపాయలు 3-4 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా లేరు. ఈ సంవత్సరం బడ్జెట్లో 350 కోట్లు కేటాయించారు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే హంద్రీనివా కానీ, ఉత్తరాంధ్ర సుజలా సవంత్ కానీ, గాలేరు నగరి కానీ, తెలుగం కానీ, ఇట్లా చాలా ప్రాజెక్టులు పెండింగ్లోనూ నిర్మాణం జరుగుతూనే ఉన్నాయి. అందరూ అనుకున్నాం రాష్ట్ర విభజన ఫలితంగా పోలవరం అనే ఒక భారీ ప్రాజెక్ట్ వచ్చింది, అది మన రాష్ట్రానికి ఒక వరంగా మారుతుంది అనుకున్నాం. కానీ కేంద్ర ప్రభుత్వంతో లాలూచిపడి రాష్ట్ర ప్రభుత్వం పోలవరం యొక్క ఎత్తుని 45.72 మీటర్ల ఎత్తు నుంచి అది 41.15కి తగ్గించారు. అలా తగ్గించడం వల్ల ఏమైందంటే ఈ బహుళార్థక భారీ ప్రాజెక్టుగా అనుకుంటున్న పోలవరం ఈరోజు అది ఒక చిన్న బ్యారేజ్గా మారిపోతుంది. ఆ బ్యారేజ్లో ఉన్న నీళ్లు కూడా కాలంలోకి రావాలంటే అంటే లక్ష్మణ్ రెడ్డి గారు, మీరు చెప్తున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో అప్పుల రాష్ట్రంగా ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు ఇంత భారీ బడ్జెట్ అవసరం లేదనేది ఒకటైతే అవినీతి ప్రాజెక్టులే అని చెప్పి ఇంకో మాట అన్నారు. కానీ ఈ ప్రాజెక్ట్ ద్వారా చాలా లాభాలు ఉన్నాయి. 80 లక్షల మందికి తాగునీరు అందుతుంది. 3 లక్షల హెక్టార్లకు ఆయకట్టు నీరు అందుతుందని చెప్తున్నారు. మరి దానివల్ల ఇది లాభం కాదంటారా? ఎప్పుడు లాభం? ఆల్రెడీ నిర్మాణం ఉన్న ప్రాజెక్టులు 25-30 వేల కోట్లు ఖర్చు పెడితే మొత్తం ప్రాజెక్టులన్నీ పూర్తవుతాయి. పూర్తయ్యి మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న వ్యవసాయ భూమి మొత్తానికి నీరు అందించగలుగుద్ది. అంత అవకాశం ఉన్న ప్రాజెక్టుని పూర్తి చేయకుండా వాటిని కొనసాగిస్తూనే మరొక 80,000 కోట్ల రూపాయలతో భారీ ప్రాజెక్టుని ప్రతిపాదించడం అంటే కేవలం కమిషన్ల కోసం, కరప్షన్ కోసం, మభ్యపెట్టడం కోసం. చంద్రబాబు నాయుడు చాలా విజనరీ, చాలా దూరదృష్టి గల వ్యక్తి, నదులను అనుసంధానం చేస్తున్నాడు అని గొప్ప గొప్ప పేర్లు రావడం కోసం ప్రయత్నం చేయడం తప్పితే ఆచరణలో ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తవుద్ది? కనీసం 60-70 సంవత్సరాలు పట్టుద్ది. 60-70 సంవత్సరాలకి ఈ 80,000 కోట్ల రూపాయల అంచనా వ్యయం 2 లక్షల కోట్లకో 3 లక్షల కోట్లకో ఎందుకు పడుతుంది? 60-70 సంవత్సరాలు ఎందుకు పడుతుంది? కాళేశ్వరం 5 సంవత్సరాలు కట్టారుగా. అంటే ఎందుకు పడుతుందంటే ఇందులో 38 కిలోమీటర్లు టన్నల్ తవ్వాలి, సొరంగ మార్గం. ఒక దాదాపు 16,000 ఎకరాల అటవీ భూమిని తీసుకోవాలి, ఒక 48,000 ఎకరాల మామూలు భూమిని తీసుకోవాలి, సమీకరించాలి. సరే, ఇప్పుడు ఇదంతా కాదు. ఇప్పుడు తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్కి బనకచర్ల ప్రాజెక్టు విషయంలో వివాదం అయితే నడుస్తుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అయితే లాభం అంటుంది, తెలంగాణ అయితే మా నీళ్ళ దోపిడీ అంటుంది. ఇప్పుడు మీరు ఎలా సపోర్ట్ చేస్తారు? ఎవరికి సపోర్ట్ చేస్తారు, ఎవరికి సపోర్ట్ చేయరు? అంటే నా ఉద్దేశంలో బనకచర్ల ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్కి ప్రస్తుత పరిస్థితుల్లో అవసరం లేదు. ఇది కేవలం అక్కడ కాళేశ్వరం కట్టాడు కేసీఆర్ కాబట్టి
ఇక్కడ మనం కూడా ఇంకొక భారీ ప్రాజెక్టుని కడదాం, తద్వారా బెనిఫిట్ పొందామని ఆలోచన తప్పితే ఇంకొక ఆలోచన నాకేం కనపట్టలేదు. అంటే రాయలసీమకి ఏమాత్రం ఉపయోగం లేదంటారు ఇది? రాయలసీమకి ఎప్పుడు ఉపయోగం అంటే అక్కడున్న వెలుగొండ ప్రాజెక్టు, అక్కడున్న తెలుగుగంగ ప్రాజెక్టు, అక్కడున్న హంద్రీనివా ప్రాజెక్టు, అక్కడున్న గాలేరు నగరి ప్రాజెక్టు, అవి పూర్తి అయితే ఉపయోగం. అవి పూర్తి కాకుండా ఈ పోలవరం ప్రాజెక్టు యొక్క ఎత్తు పెరగకుండా ఈ బనకచర్ల ప్రాజెక్టు ఒకటి కొత్తది తీసుకొచ్చి ఉన్న కొద్దిపాటి వనరుల్ని దానికి కూడా కేటాయించి మరింత అప్పులు పాలయ్యి మరింతగా వడ్డీలు చెల్లిస్తూ ఎంతకాలం ఇలా కొనసాగుద్ది? రైట్. లక్ష్మణ్ రెడ్డి గారు మనతో పాటు ఓట్ల సురేందర్ నాయుడు గారు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కూడా మనతో జాయిన్ అయ్యారు. ఆయన